స్కీమ్ కు ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు 70 రూపాయలతో స్టార్ట్ చేశారు. తర్వాత రాజశేఖర్ గారు 200 చేస్తే దాన్ని 1000 రూపాయలు చేసిన గంట చంద్రబాబు గారిది. తర్వాత దాన్ని 2000 చేసిన గంట కూడా చంద్రబాబు గారిది. 2000 నుంచి 3000 వరకు 5 సంవత్సరాలు ముఖ్య మూలికి జగన్మోహన్ గారు పెంచితే ఒకే పెన్ స్ట్రోక్ తో ఈరోజు 1000 రూపాయలు పెంచారు. కాదండి, రేపు మళ్ళీ వాళ్ళు వచ్చి 10,000 చేస్తానంటే ఈ సంక్షేమ పథకాలు ఇది ఎవరు చేసినా తప్పే అండి. వాళ్ళు రూపాయి వేస్తే మీరు 2 రూపాయలు వేసి వీళ్ళు 3 రూపాయలు వేసిన అసలు ఏ పని చేయకుండా ఉన్న వాళ్ళ పరిస్థితి బాగుందేమో అన్నట్టుగా మారుతుంది పరిస్థితులు. సంక్షేమ పథకాల విషయంలో ఒక సపరేట్ డిబేట్ పెట్టాలి. అందుకే నేను అన్నాను, సంక్షేమ పథకాల సబ్జెక్ట్ కాకుండా మోర్ దాన్ దట్ మనం అంటే పర్టికులర్గా ఏం చేయబోతుంది. ఎందుకంటే పారిశ్రామికీకరంగా రేర్ ఎర్త్ మెటల్ విషయంలో రేర్ ఎర్త్ మెటల్ క్యారిడార్, ఇక్కడ రేర్ ఎర్త్ మెటల్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అంటే ఒక రకంగా ఇది శుభసూచకం. మీకు అదేదో రజనీకాంత్ గారి సినిమా ఉంటుంది చూడండి, ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఇన్ని దెబ్బలు ఇన్ని ఒడిదుడుకులతో విభజన తర్వాత ఎదుర్కొంటున్న సమస్యల నుంచి నిజంగానే రేర్ ఎర్త్ మెటల్ దొరికింది అంటే కనుక ఒక 1/2 ఎకరం పొలంలో వాళ్ళకి గ్రానైట్ పడి ఏదో మూవీ ఉంటుంది కదండి, సేమ్ అలాంటిది ఆంధ్రప్రదేశ్ ఈరోజు తలెత్తుకొని నిలబడగలుగుతుంది. ఎలా ముందుకు వెళ్తారు? డెఫినెట్ గా నేనేమంటున్నానంటే ఒక పక్క సంక్షేమ పథకాలు, ఇంకొక పక్క అభివృద్ధిలో భాగంగా మనకి మొత్తం వచ్చేది కూడా ఇరిగేషన్ ప్రాజెక్ట్సే. ఈరోజు పోలవరానికి అవసరమైన నిధులు ఒక పక్క, రెండోది ఈ సంవత్సరమే మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయగలిగిన ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయండి. వాటిల్లో ప్రధానమైన అట్లాగే తర్వాత ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తర్వాత ఇట్లాగా కొన్ని హంద్రీనివా ఎక్స్పాన్షన్, ఇట్లాగా రకరకాల ప్రాజెక్ట్స్ మీద ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరానికి మనము పూర్తి చేయని ప్రాజెక్ట్స్ అండి. ఇట్లా కొన్ని ప్రాజెక్ట్స్ ను మనము స్పీడ్ గా పనిచేయించాలంటే ఈ బడ్జెట్ లో మనకు ఖచ్చితంగా నిధులు అవసరం. దీనివల్ల ఒక 10 లక్షల ఎకరాలు మనకు సేద్యం లేక వచ్చే ఆస్కారం ఉంది, వ్యవసాయం లేక వచ్చే, కాబట్టి వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందండి. పోలవరం ఎట్లాగూ నెక్స్ట్ ఇయర్ జూన్ కి మనకు ఫేజ్ 1 రెడీ అవుతుందని చెప్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఎన్ని వీలైతే ప్రాజెక్టులు అన్ని మనకు అందుబాటులోకి రావాలి, వాటి ద్వారా నీటిని మనం రైతాంగానికి అందించాలనే ఒక పట్టుదలలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, అట్లాగే కూటమి ప్రభుత్వము ఈ రోజు దిగ్విజయంగా ముందుకెళ్తోంది. దాంట్లో భాగంగానే మీరు చూడండి, ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించి ఎంత బడ్జెట్ పెడతారో, అట్లాగే ఏదైతే ఇప్పుడు ఈ సంవత్సరం కంప్లీట్ కావాల్సిన ప్రాజెక్ట్ కి ఎంత కేటాయిస్తారో మీరు ఒకసారి రాబోయే కొన్ని గంటల్లో మీకు తెలుస్తుంది. అట్లాగే హార్టికల్చర్ అండి, హార్టికల్చర్ ఈ రోజు 13 లక్షల ఎకరాల్లో మనకు హార్టికల్చర్ పడుతుందండి. దాన్ని 18 లక్షలకు మనం ముందుకు తీసుకెళ్లాలి. ఈ రోజు 200 హార్టికల్చర్ క్లస్టర్స్ ఉన్నాయి. అట్లాగే మనకు ఒక 10 జిల్లాల్లో హార్టికల్చర్ బ్రహ్మాండంగా పడుతుంది. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, దీంట్లో భాగంగా మనకు రోడ్ల కనెక్టివిటీ కావచ్చు, అట్లే పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు. ఎందుకంటే ఈ పండిన పళ్ళు కావచ్చు, లేకపోతే కూరగాయలు ఏదైతే ఉందో ఇవన్నిటిని కూడా మనము ఎక్స్పోర్ట్ చేస్తేనే మనకు. అవునండి, రాయలసీమ హార్టికల్చర్ విభాగాన్ని కూడా పెంచుకోవడానికి ఏదో చర్యలు తీసుకోబోతున్నట్టున్నారు. దాంట్లో భాగంగా కొంత బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం. వ్యవసాయ బడ్జెట్ కూడా వ్యవసాయ బడ్జెట్ సపరేట్ గా ఉంటుంది. బట్ కానీ మీరు అన్నట్టుగా పోలవరం అలాగే అమరావతి ఈ రెండింటిని కూడా సపరేట్ కేటగిరైజ్ చేసుకొని గనక ముందుకు వెళితే బాగుంటుందండి. దీన్ని బడ్జెట్ ఇప్పుడు ఎలా అయితే వ్యవసాయ బడ్జెట్ని గతంలో లేనట్టుగా సపరేట్ చేయడం అనేది ఆనవాయితీగా తీసుకొచ్చారో, సేమ్ అమరావతి అండ్ పోలవరం విషయంలో కూడా సపరేట్గా దాన్ని ఒక తీసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. మరి ఏం చేస్తారు? అయిపోవాలంటే నీళ్లు నిలపాలా అంటే దానికి సంబంధించి కన్స్ట్రక్షన్ అయిపోవాలి. అట్లాగే R&R అంటే రిహాబిలిటేషన్ స్కీమ్ కూడా మనము ముందుకు తీసుకెళ్ళాలి. అక్కడ కాలనీలు ఇప్పుడు చాలా వేగవంతంగా కాలనీలు కడుతున్నారు, ఆ కాలనీలు పూర్తి చేయాలి, వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేయాలి. అట్లాగే వాళ్ళకి డబ్బులు ఇచ్చేది కాంపెన్సేషన్ కూడా, ఆ కాంపెన్సేషన్ కూడా మనం త్వరగా ఇవ్వాలి. ఇస్తే అక్కడున్న ఊళ్ళను మనం రీప్లేస్ చేయగలిగితే, ఎంత వేగంగా మనము రీప్లేస్ చేయగలిగితే అంత ఎక్కువ నీళ్లు మనము ఆ పోలవరం డ్యామ్ లో నింపడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఒక పక్క రిహాబిలిటేషన్, R&R స్కీమ్ ఇవన్నీ కూడా అత్యంత వేగంగా జరగడానికి ఈ బడ్జెట్ లో నిధులు రాబోతున్నాయి. మనకు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 3,500 కోట్లు ఏదో వాళ్ళు ఇచ్చారు బడ్జెట్ లో, ఇంకా కూడా ఇచ్చే ఆస్కారం. దాంతో భాగంగా మనం కూడా కొంత బడ్జెట్ లో కేటాయించి దీన్ని స్పీడ్ గా ముందుకు తీసుకెళ్లాలనేది ఒకటి. రెండోది, ఈ రోజు 60,000 కోట్ల రూపాయలతో అమరావతిలో ఈ రోజు రకరకాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయండి. అత్యంత వేగంగా ఈ రోజు సీడ్ యాక్సెస్ రోడ్డు కావచ్చు, రకరకాల రోడ్లు కావచ్చు, బైపాస్ రోడ్లు కావచ్చు, అంతో స్పీడ్ గా. బట్ అది అమరావతికి సరిపోదులేండి, అది అమరావతికి సరిపోదనే కదా ఇప్పుడు
మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా సపరేట్ 50 కేటాయింపులు సంవత్సరాలు ఏమైనా పడుతుందమ్మా అమరావతి పూర్తి కావాలంటే ఇంకొక 50 సంవత్సరాలు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అంచనాలు వేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి కావాల్సింది దుర్వినియోగం చేసుకుంటూ ఏమండి ఏ నగరం కూడా ఒక ఏడాదిలోనో 5 ఏళ్లలోనో 10 ఏళ్లలోనో 50 నిర్మాణం జరగదండి. అదే 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 అమరావతిని విజయవాడ నుండి గుంటూరు వరకు రోడ్డు హైవే విత్ ఇన్ 4 years లోనే అమరావతి లాగా బ్రహ్మాండమైనటువంటి రాజధాని లాగా కనిపిస్తది. కానీ వీళ్ళు అట్లా కాకుండా లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయి అక్కడ పెట్టి 1,00,000 ఎకరాలు ఆక్రమించుకొని వీళ్ళు 25,000 ఎకరాలు వీళ్ళ పార్టీకి నాయకులు మొత్తం అక్కడ ముందే కొని పెట్టేసి దాన్ని డెవలప్ చేసుకుంటే వీళ్ళు డెవలప్ కావచ్చు అనే ఉద్దేశంలో భాగంగా అమరావతిని అడ్డపెట్టుకుని వీళ్ళు కోటీశ్వరులు కావాలనే ఉద్దేశంలో పనిచేస్తున్నారు తప్ప వీళ్ళు పోలవరం ప్రాజెక్టు కానీ లేక అమరావతి కానీ వీళ్ళ జీవితంలో చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఎత్తిపోతల పథకాన్ని కేవలం రేవంత్ రెడ్డి గారి మెప్పు కోసం రేవంత్ రెడ్డి గారి కోసం నిలబెట్టి శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మోహన్ రెడ్డి గారిని చెప్పనివ్వండి. దాన్ని తీసుకొచ్చి పెడితే కూడా ఆయన అసెంబ్లీలో స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్పినారు. నేను చంద్రబాబు నాయుడుకు నాకు ఉన్నటువంటి సంబంధంతో శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం ఆగండి. మాట్లాడుతూనే ఉంటాడమ్మా చాలాసేపు ఆయన మాట్లాడబట్టి మొత్తం మాట్లాడాలి కదా. చెప్పనివ్వండి ఒకసారి. ఆయన అడగాల్సింది కూడా అడగనివ్వండి. శేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం. ఎలాగో వాళ్ళు అసెంబ్లీలో అడగట్లేదు, ఇక్కడన్నా మీ ద్వారా అన్నా అడిగితే అది చేరుతుందిగా. చెప్పండి మోహన్ రెడ్డి గారు. ఎలాగో వాళ్ళ అసెంబ్లీలో టైం ఏమని చెప్పినారు, ఎలాగో వాళ్ళ ఎమ్మెల్యేలు మినిస్టర్లు స్పీకర్లు కూడా శేఖర్ రెడ్డి గారు ఆగండి. శేఖర్ రెడ్డి గారు ఆగండి ఒక్క నిమిషం. మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఎలాగో అసెంబ్లీలో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వమని వాళ్ళే స్వయంగా చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాష్ట్ర నాయకుడుగా, ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్రంలో 40% ఓట్లు వచ్చినటువంటి నాయకుడుగా, 11 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నటువంటి నాయకుడుగా ఆయన అసెంబ్లీకి వచ్చి నేను మాట్లాడుతానయ్యా నాకు సమయం ఇవ్వండి అయ్యా అంటే మీకు మేము సమయం మేము ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి 5 నిమిషాలు 10 నిమిషాలు ఇస్తాం. ఆ 5 నిమిషాలు 10 నిమిషాలు కట్ అయిందండి మోహన్ రెడ్డి గారు. సరే వస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నారు, సమయం ఇవ్వనని వీళ్ళు ఎప్పుడన్నారు, అసలు ఆయన వస్తానంటే రావద్దని అనడానికి వీళ్ళెవరు? ఆయన శేఖర్ రెడ్డి గారు చెప్పండి. వీళ్ళకి అలవాటు వీళ్ళు తప్పు చేయడం, మరి వేరే వాళ్ళు దుమ్మెత్తిపోయడం, వీళ్ళు మాత్రమే చేయగలిగిన పని అండి ఇది. వైసీపీ నాయకులకు కొంత జాయిన్ అయ్యారు చూసుకున్నారండి వీళ్ళు. జగన్మోహన్ గారి దగ్గర నుంచి చూస్తున్నారో రాజశేఖర్ గారి దగ్గర చూస్తున్నారో తెలియదు కానీ ఒక్క నిమిషం కొంచెం డిస్టర్బ్ అయింది. కొంచెం సెక్రటరీ గారు తప్పు చేశాడని మాట్లాడడం ఏ రకమైన పద్ధతులు అండి? నేను అంటున్నా ఏమంటే 1952లో జీవి మావలాంకర్ అనే ఒక స్పీకర్ ఆ రోజు అయా కోరం ఎంతైతే అవసరమో మన పార్లమెంట్ లో అంత మంది స్ట్రెంగ్త్ ఉన్న ఒక పార్టీని అపోజిషన్ పార్టీగా రాష్ట్రంలో